నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. నిన్న కాక మొన్న హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో తన కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ముందుకు వచ్చింది. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కంపెనీ టీడీపీ గత హయాంలోనే అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ జగన్ ప్రభుత్వ తీరు కారణంగా విస్తరించలేకపోయింది. ఇప్పుడు అన్ని రకాలుగా అనువైన ప్రభుత్వం రావడంతో హెచ్సిఎల్ కంపెనీ తన పెట్టుబడులను అమరావతిలో విస్తరిస్తోంది. ఇది కాక ఇప్పుడు పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ కంపెనీల్లో ఒకటిగా ఉన్న కంపెనీ ఏపీకి రానుంది. రాష్ట్రంలో $5 బిలియన్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులకు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్ యాక్సిన్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ఎర్వెన్ ముందుకొచ్చింది. బ్రూక్ఫీల్డ్ యాక్సిన్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవితో సమావేశమైంది. అయితే ఈ కంపెనీ ఏపీలో వివిధ దశల్లో 3,500 మెగావాట్ల సోలార్, 5,500 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎర్వెన్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. వీటిలో 3,000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది. 2026 చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని వారు చెప్పారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలే కాకుండా ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ మొబిలిటీ, గ్రీన్ అమోనియా వంటి వాటి రంగాల్లో కూడా ఎర్వెన్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇలా తనదైన శైలిలో పాలన సాగిస్తుండటం పట్ల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పెట్టుబడుల వార్త చాలా అరుదుగా మాత్రమే వినపడింది. అది కూడా ఆదానికి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వస్తుండేవి. కానీ వివిధ రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులను విస్తరించడం పట్ల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.